హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సున్నం చెరువు చుట్టూ ఆక్రమణల్ని హైడ్రా కూల్చేస్తోంది. అయితే కొందరు అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఎఫ్టీఎల్ హద్దులు చూపించి కూల్చివేయాలంటూ జేసీబీలకు అడ్డం పడ్డారు. హైకోర్టులో స్టే ఉండగా ఎలా కూల్చివేస్తారని మరికొందరు ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేము కబ్జాదారులమా? అరే మమ్మల్ని పిలిచి మాట్లాడడానికి కూడా ధైర్యం కదా, సరిపోవట్లేదా మీ సార్కు? సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు, స్థానికుల అభ్యంతరాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఉదయం నుంచి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీలకి అడ్డుపడి అక్రమ నిర్మాణాలు అయితే ఖచ్చితంగా మాదాపూర్లోని సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలను ఉదయం నుంచి ముమ్మరం చేశారు అధికారులు. కానీ బాధితులు ఇవి అక్రమ నిర్మాణాలు కాదు, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అధికారులు ఇక్కడికి వచ్చి అక్రమ నిర్మాణాలైతే వాటిని చూయించి నిర్మాణాలు కూల్చివేయాలి అంటూ హైడ్రా డామ్ డామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాధితులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పనివ్వండి, మేము కబ్జాదారులు కాదు. రికార్డు 1956 నుంచి కూడా ఉంది మా దగ్గర. మేమేమి దొంగలం కాదు. కోర్టు కూడా కరెక్ట్ గా ఇచ్చింది. సర్వే నెంబర్ 30లో ఉందని, ఎన్జిటి రిపోర్ట్ లో ఉంది సర్వే నెంబర్ 30లో చెరువు ఉందని. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ముందస్తుగా మీకు ఏమన్నా నోటీస్? మాకు నోటీస్ లేదు. నోటీస్ లేకుండా 2024 ఆగస్టు 8 సెప్టెంబర్ 8న ఎరగొట్టేశారు. అప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్తే కోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే మీరెవరు ఇందులోకి రావద్దని. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ విల్లాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రక్షిస్తున్నారు, వీళ్ళని ఇరికిస్తున్నారు అని కూడా చెప్పినాడు. హైడ్రాకి కోర్టు ఆగండి, కోర్టు ద్వారా వెళ్దాం. మనం హైడ్రాకి ఒకటే కోర్టులోకి వెళ్ళాం, కోర్టు ద్వారా తెలుసుకుందాం. మీరు మాకేం నోటీస్ అవ్వకుండా మీరు చెయ్యొద్దు. మేము హైడ్రా రంగనాథ్ గారికి కానీ హైడ్రా గారికి మేము చెప్పదలుచుకున్నాడు. రమ్మనండి, బయటికి రమ్మనండి, ధైర్యంగా పబ్లిక్ లో మాట్లాడమనండి. దమ్మున్నవాడైతే రమ్మనండి. బాధ ఏంటో తెలుస్తుంది. 4 ఫ్లోర్లు పర్మిషన్ బిల్డింగ్ కూలగొట్టాడు. నాది కూలగొట్టాక పాత పర్మిషన్లు ఉంటే కూలగొట్టనన్నాడు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, ఈ ల్యాండ్ అంతా కూడా మాది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జేసీబీల కింద నుంచే పడుకొని మేము కదలం ఇక్కడ నుంచి అని చెప్తున్నాము. మాకు న్యాయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం కావాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ద్వారా పోదాం. కోర్టు నుంచి తీసి అది మీకు అవ్వదు అన్నప్పుడు ఓకే మేమే వెళ్ళిపోతాం. మేము కాదంటలేదు. మేము పట్టా భూములు ఇవి ఉన్నాయి, మమ్మల్ని చంపాక తీసుకుని వెళ్ళండి, అదే మేము చెప్పడం కదా. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. చెప్పండి సార్, అంటే ఏంటి మీ డిమాండ్? మా ప్లాట్ మాకు కావాలి అంతే. మా ప్లాట్ మాకు కావాలి. 50 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉందండి, రికార్డు ఉంది. మేము పట్టా భూములు, మా పట్టా భూములు మాకు కావాలా. మీకు వేరే ఎఫ్డీలో ఉంటే తీసుకోండి, మాకు కారణం లేదు. కానీ మా పట్టా భూములు మీరు రిజిస్ట్రేషన్ బాగా చెప్తారు. కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ కూడా ఉంది. మా ప్లాట్ మాకు కావాలి. మా ప్లాట్ ఎఫ్డీలో ఉంటే తీసుకోండి, వద్దనేం లేదు. ఎఫ్డీలో లేదండి. అటు అధికారులు, ఇది హైడ్రా అధికారులు చెప్పింది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ లో ఉంది అని చెప్తున్నారు. లేదండి, బఫర్ జోన్ లో లేదు. మీరు చూసుకొని సర్వే చేయండి. సర్వే చేస్తే బఫర్ జోన్ లో ఉంటే మేము వదిలిపెట్టిపోతాం. వెళ్ళిపోతామండి. బఫర్ జోన్ లో లేదండి, బఫర్ జోన్ లో లేదు. మాకు పట్టా చూసుకోండి బాగా చెప్తా.
కోర్టు ఆర్డర్ ఇచ్చింది 50 సంవత్సరాల రికార్డు ఉంది మా దగ్గర 50 సంవత్సరాల రికార్డు ఉంది మా దగ్గర ఇది జస్టిస్ బాధ్యత ఇది చీఫ్ జస్టిస్ బాధ్యత ఇది పట్టాభూమి మాకు కావాల్సిన మా భూమి మాకు కావాలా అంతే వేరే అవసరం లేదు మాకు మా పైకలు తీసుకెళ్ళండి మా పైకలు తీసుకెళ్ళండి ప్రాపర్టీ ఎంత ఉందండి ఇక్కడ? ప్రాపర్టీ 233 గజాలు ప్లాట్ నెంబర్ 205 ప్లాట్ నెంబర్ 205 అదే ఇప్పుడు 233 గజాల ప్లాట్ 233 గజాల ప్లాట్ నాది